दिव्य रचना तुम, पाप कर्म से अब बचना तुम। धर्मराज से डरो, योगी पुरुष बनो। जग कल्याण करो, खिदमतगार बनो। ఓం శాంతి. ఈరోజు మురళి 7/9/2021. मीठे बच्चे, तुम गॉडली स्टूडेंट हो, तुम ही सच्चा सच्चा रूप बसंत बन अपने मुख से सदैव ज्ञान रतन ही निकालने हैं. మధురమైన పిల్లలారా, మీరు గాడ్ ఫాదర్లీ స్టూడెంట్స్ అయి ఉన్నారు, ఈశ్వరీయ విద్యార్థులు. మీరు సత్యసత్యమైన రూప్ బసంత్గా తయారై తమ నోటి నుండి సదా జ్ఞానరత్నాలే పలకాలి. రూప్ బసంత్ అంటే తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలుగా తయారై తమ నోటి నుండి సదా జ్ఞానరత్నాలే పలకాలి. ప్రశ్న: బాబా बच्चों को सुरजीत करने के लिए कौन सी संजीवनी बूटी देते हैं? బాబా పిల్లల్ని మేల్కొల్పటం కోసం ఎలాంటి సంజీవిని మూలిక ఇస్తూ ఉన్నారు? उत्तर: मन मना भव अर्थात बाप को याद करो. ఈ మూలిక ఇస్తున్నారు. మన్ మనా భవ అంటే బాబాను జ్ఞాపకం చేయండి అనే మూలిక ఇస్తున్నారు బాబా. नशा रहे परमात्मा द्वारा हम देवता बनने के लिए अथवा राज्य पद पाने के लिए ये पढ़ाई पढ़ रहे हैं. నష ఉండాలి, పరమాత్మ ద్వారా మేము దేవతగా తయారవడం కోసం, లేదా రాజ్య పదవి, నష ఉండాలి. పరమాత్మ ద్వారా మేము దేవతగా తయారవడం కోసం మరియు రాజ్య పదవి పొందడం కోసం ఈ చదువుకుంటున్నాము అని. ఈ స్మృతి ही संजीवनी बूटी है जो सृजित कर देते. ఈ స్మృతి సంజీవని మూలిక, మనల్ని మేల్కొల్పుతుంది. ఇది उनकी अवस्था कभी मुरझा नहीं सकते. वे सदा अपनी जांच करते, दूसरों को भी सावधान करते रहेंगे. వారి స్థితి ఎప్పుడు కూడా ముడుచుకోదు. వాళ్ళు సదా తమను తాము పరిశీలించుకుంటారు, ఇతరులకు కూడా హెచ్చరిక కలిగిస్తూ ఉంటారు. ఇప్పుడు అర్థమైందా సంజీవిని మూలిక ఏంటి? మన స్థితి జాగృతిలో ఉండడం కోసం మన్మనాభవ మంత్రమే సంజీవిని మూలిక. నష ఉండాలి, పరమాత్మ ద్వారా దేవతలు అవుతున్నాం. బాబా జ్ఞాపకం ఉండాలన్నా మన్మనాభవ అంటే ఏంటి? బాబాను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం ఉండాలన్నా కూడా నష ఉండాలి మనకి. ఎలాంటి చదువుకుంటున్నాము? ఈ స్మృతియే సంజీవని మూలిక అన్నమాట, మనల్ని జాగ్రత్త పరుస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మూర్ఛిత లేకపోకుండా ఉంటాం ఈ స్మృతి ఉంటే. ముడుచుకుపోకుండా ఉంటుంది వాళ్ళ స్థితి. ओम शांति. ये कॉलेज है ना, जैसे स्कूल में स्टूडेंट बैठते तो समझते हम टीचर के आके बैठे, कौन सा इम्तहान पास करने बैठे, वो भी बुद्धि में है. కాలేజ్ కదా ఇది. ఎలాగైతే స్కూల్కి వెళ్తే స్టూడెంట్ కూర్చుంటారు, అనుకుంటారు టీచర్ ఎదురుగా కూర్చున్నాము అని, ఇంకా ఎలాంటి చదువుతున్నాము అనేది కూడా వాళ్ళ బుద్ధిలో ఉంటుంది. సత్సంగ్ ఆది మే వహా వేద శాస్త్రాది సునతి వహా కోయి ఏం नहीं रहता. స్కూల్ కాలేజ్లో అయితే ఒక లక్ష్యం ఉంటుంది, ఏమవుతాము ఈ చదువుకొని అని.
సత్సంగాల్లో అయితే వేదాలు శాస్త్రాలు వినిపిస్తారో అక్కడేమి లక్ష్యం అనేది ఉండదు. ఓ శాస్త్రాది తుమ్హారీ బుద్ధి సే నికల్ గయే. ఇప్పుడైతే మీ బుద్ధి నుండి ఆ శాస్త్రాల విషయాలన్నీ తొలగిపోయాయి కదా. తుమ్ జాన్తే హో కి హమ్ మనుష్య సే దేవత బన్ రహే హై భవిష్య 21 జన్మం కే లియే. మీరైతే ఇప్పుడు తెలుసుకున్నారు భవిష్యత్ 21 జన్మల కోసం మనుషుల నుండి దేవతలుగా తయారవుతున్నాం. అలాంటి చదువు ఇక్కడ చదువుకుంటున్నాం. ఇది కూడా ఒక కాలేజ్ కదా. स्टूडेंट घर में बैठा होगा अथवा कहाँ भी जाएगा बुद्धि में ये रहता है हम फलाना इम्तिहान పాస్ కरेंगे. లౌకికంలో కూడా స్టూడెంట్ ఇంట్లో కూర్చొని చదువుతున్నా లేదా ఎక్కడికి వెళ్ళినా ఏ పనుల మీద ఉన్నా బుద్ధిలో అయితే ఆలోచన ఉంటుంది ఫలానా చదువు ఫలానా పరీక్ష నేను పాస్ కాబోతున్నాను అని. तुम बच्चे भी क्लास में बैठे हुए ये जानते हो कि हम దేవత బన్ రహే. అలాగే మీరు కూడా ఇక్కడ క్లాస్లో కూర్చున్నప్పుడు కానీ ఎక్కడున్నా కానీ ఇది బుద్ధిలో ఉండాలి కదా, మేము దేవతగా తయారవుతున్నాం అలాంటి చదువు చదువుతున్నానని జ్ఞాపకం ఉండాలి. तुम भी अपने को विद्यार्थी तो समझते ना हम रूह है शरीर ద్వారా हम పढ़ रहे हैं. మిమ్మల్ని మీరు విద్యార్థిగా అనుకుంటున్నారు కదా, మీరు కూడా మేము ఆత్మ శరీరం ద్వారా చదువుకుంటున్నాము. रूह जानती है कि ये शरीर छोड़ भविष्य में हम नया शरीर लेंगे उनको देवता कहा जाता है. మన ఆత్మకి ఇప్పుడు తెలుసు ఈ శరీరం వదిలేసి కొత్త శరీరం తీసుకుంటాం అప్పుడు దేవత అని అంటారు మనల్ని. ये तो विकारी पतित शरीर है हमको फिर नया शरीर मिलेगा ये समझ अभी मिली है. మనం ఇప్పుడు ధరించి ఉన్నది వికారి పతిత శరీరము. తర్వాత తర్వాత తీసుకునే శరీరం మనకు కొత్త శరీరం లభిస్తుంది. ये समझ अभी मिली है ये తెలివి ఇప్పుడు మనకు లభించింది. मैं आत्मा पढ़ रहा हूँ ज्ञान सागर पढ़ा रहे हैं यहाँ तुमको ग्रोस व्यवहार का ऊना है नहीं. నేను ఆత్మ చదువుకుంటున్నాను జ్ఞానసాగర్ శివబాబా చదివిస్తున్నారు బస్. అదే మధుబన్లో అయితే ఇంకా ఆ స్మృతి ఉంటుంది కదా చదువుకుంటున్నాము అనేది. ఎందుకంటే గృహస్థ వ్యవహారం యొక్క చింత ఏమీ అక్కడ ఉండదు ఉన్నన్ని రోజులు. बुद्धि में यही रहता है कि हम भविष्य के लिए मनुष्य से देवता बन रहे. देवताएं रहते स्वर्ग में. ये घड़ी घड़ी चिंतन करने से बच्चों को खुशी रहेगी और पुरुषार्थ भी करेंगे. బుద్ధిలో ఇదే గుర్తు ఉండాలి మేము భవిష్యత్ కోసం మనుషుల నుండి దేవతలుగా తయారైపోతున్నాము అని. దేవతలు స్వర్గంలో ఉంటారు కదా, దేవతలు అవడం అంటే స్వర్గంలోకి వెళ్తున్నాము అని. ఇది గడి గడికు చింతన చేస్తూ ఉంటే పిల్లలు మీకు ఖుషి ఉంటుంది, పురుషార్థం కూడా చేయటం అనేది జరుగుతుంది నశలో ఉంటే. మనస వాచ కర్మణ పవిత్ర भी रहेंगे. ఈ నశ ఈ స్మృతి ఉందనుకోండి మనస వాచ కర్మణ పవిత్రంగా కూడా ఉండగలం మనం. సబ్కో ఖుషి కా సందేశ్ సునాతే रहेंगे. అంతేకాదు ఇతరులకు కూడా ఈ ఖుషి యొక్క సందేశం వినిపిస్తూ ఉంటాం మనం నశలో ఉంటే. బ్రహ్మ కుమార్తో బహుత్ అయినా సబ్ స్టూడెంట్ లైఫ్ మే. చాలామంది బ్రహ్మ కుమార్ కుమారీలు ఉన్నారు కదా, అందరూ ఈశ్వరీయ విద్యార్థి జీవితంలో ఉన్నారు ఇప్పుడు. ఎసన్నీ కి ధందే దోరి మే జానే సే वो లైఫ్ భూల్ जाएगी. మీ ఉద్యోగ వ్యవహారాల్లో వెళ్ళినప్పుడు స్టూడెంట్ నేను అనేది మర్చిపోతున్నాను అనేలా ఉండకూడదు. అక్కడ కూడా మరవకూడదు నేను చదువుకుంటున్నాను దేవత అయ్యే చదువు స్టూడెంట్ని ఈశ్వరీయ విద్యార్థిని జ్ఞాపకం ఉండిపోవాలి. जैसे ये मिठाई वाला है समझेंगे ना कि हम स्टूडेंट है, स्टूडेंट को कभी मिठाई बनानी होती क्या. यहाँ तो तुम्हारा बात ही न्यारी है, शरीर निर्वाह के लिए धंधा भी करना है. साथ साथ बुद्धि में ये याद रहे कि हम परम पिता परमात्मा द्वारा पढ़ रहे हैं. క్లాస్లో ఎదురుగా మిఠాయి తయారు చేసేటటువంటి వ్యాపారి ఉన్నారనమాట, మిఠాయిలు అమ్మే వ్యాపారి. బాబా అంటున్నారు నేను స్టూడెంట్ని అని అనుకోవాలి కదా, మిఠాయిలు అమ్ముతూ కూడా ఆ పని చేస్తూ కూడా. అదే లౌకికంలో స్టూడెంట్ మిఠాయిలు తయారు చేస్తారా ఏంటి, చదువు మీదే ఉంటారు వాళ్ళు కదా. కానీ ఇక్కడ మీ విషయమే వేరు, శరీర నిర్వహణ కోసం మిఠాయిల వ్యాపారం చేస్తారో ఏ వ్యాపారం చేస్తారో ఏ ఉద్యోగం చేస్తారో చేసుకుంటూ కూడా బుద్ధిలో ఇది గుర్తుండాలి పరంపిత పరమాత్మ ద్వారా నేను చదువుకుంటున్నాను అని. तुम्हारी बुद्धि में रहता है कि इस समय सारी दुनिया नरकवासी, परंतु ये कोई समझते नहीं कि हम भारतवासी नरकवासी, हम भारतवासी स्वर्गवासी थे. మీ బుద్ధిలో అయితే ఉంటుంది ఈ సమయంలో ప్రపంచం అంతా నరకవాసిగానే ఉన్నారు అని. కానీ ఇది ఎవరు తెలుసుకోవటం లేదు. భారతవాసీలు మేము నరకవాసిగా అయిపోయాము ఇప్పుడు, ఒకప్పుడు స్వర్గవాసిగా ఉండేవాళ్ళం మేమే అని భారతీయులకి తెలియట్లేదు. तुम बच्चों को भी सारा दिन ये नशा रहता नहीं है, घड़ी घड़ी भूल जाता है. బాబా పిల్లలైన వాళ్ళు కూడా ఈ నశ స్థిరంగా ఉండట్లేదు, గడిగడికి మర్చిపోతున్నారు అని చెప్తున్నారు బాబా.
बल तुम बीके हो, टीचर्स हो, शिक्षा देते हो, मनुष्य को देवता, नरकवासी को स्वर्गवासी बना रहे, फिर भी भूल जाते हैं. మీరు బీకే అయ్యారు, టీచర్ అయ్యారు మీరు. అనేక మందికి బాబా ఇచ్చే జ్ఞానం మళ్ళీ చెప్పి శిక్షకులు అవుతున్నారు కదా మీరు కూడా. మనుషుల్ని దేవతలుగా, నరకవాసిని స్వర్గవాసిగా తయారు చేస్తున్నారు కదా జ్ఞానము, సందేశము ఇచ్చి ఇతరులకి. అయినా ఇంత చేస్తూ కూడా మళ్ళీ మర్చిపోతున్నారు మీరే, ఆ నశలో ఉండట్లేదు అని చెప్తున్నారు బాబా. तुम जानते इस समय सारी दुनिया असली సాంప్రదాయ ఆత్మ भी పతిత శరీర भी పతితే. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా, ఈ సమయంలో మానవులందరూ అసురి సాంప్రదాయస్తులై ఉన్నారు. ఆత్మ కూడా పతితమైంది, శరీరం కూడా పతితమైపోయి ఉంది. अब तुम बच्चों को इन विकारों से ग्लानि आती, काम क्रोध आदि सब ग्लानि की चीजें हैं. सबसे ग्लानि की चीजें వికార్. ఇప్పుడు పిల్లలు మీకు ఈ వికారాలంటే ఒక అసహ్యం కలుగుతూ ఉంది కదా. కామ క్రోధం మొదలైన వికారాలు అసహించుకునే వస్తువులు ఇవి. అందులో కూడా అన్నింటికన్నా అసహించుకునే వస్తువు కామ వికారము అని చెప్తున్నారు బాబా. సన్యాసిयों में भी थोड़ा क्रोध रहता है क्योंकि जैसा न वैसा मन गृहस्थियों का ही काटते हैं. సన్యాసుల్లో కూడా చూడండి, వాళ్ళు కామాన్ని వదిలి పవిత్రంగా ఉండి అడవుల్లో వెళ్ళి ఉంటారు, ఆశ్రమాల్లో ఉంటారు, కానీ క్రోధం ఉంటుంది ఎక్కువగా వాళ్ళలో అన్నారు బాబా సన్యాసుల్లో. ఎందుకంటే ఎలాంటి అన్నం తింటారో అలాంటి మనసు, ఎలాంటి ఆహారమో అలాంటి మనసు అంటారు కదా. మరి సన్యాసుల ఆహారం ఏంటి? గృహస్థుల దగ్గర భిక్ష అడిగి తింటారు వాళ్ళు ఆహారం. कोई अनाज नहीं खाते लेकिन पैसे तो लेते हैं ना. पतितों का उस पर प्रभाव तो रहता है ना. पतित का पतित ही बनाएगा. కొంతమంది సన్యాసులు భోజనం తీసుకోరు, గృహస్థుల దగ్గర వెళ్ళి భోజనం తీసుకొని తినే సన్యాసులు ఉంటారు. మరి గృహస్థులు ఏ స్థితిలో వండి ఉంటారో ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది కదా. కొంతమంది సన్యాసులు భోజనం తీసుకోరు, డబ్బులు ఇస్తారనమాట కొంతమంది గృహస్థులు వాళ్ళకి. ఆ డబ్బులు ఇచ్చినా కూడా పతితుల ధనమే కదా అది, ఆ ప్రభావం వాళ్ళ మీద పడుతుంది కదా అని చెప్తున్నారు బాబా. పతితులు ఆహారం పతితులుగానే తయారు చేస్తుంది, పతితులు ఇచ్చే ఆహారము అని చెప్తున్నారు బాబా. అందుకే వాళ్ళు పవిత్రంగా ఉండడానికని దూరంగా వెళ్ళిపోయినా ఇంకా క్రోధము అలాంటి వికారాలు ఉండిపోతున్నాయి సన్యాసులను. భోజనము శుద్ధమైంది ఉండదు కాబట్టి వాళ్ళది అని చెప్తున్నారు బాబా. ऊपर तुम पवित्रता के ऊपर तुम विशेष जोर देते, तुम्हारा ये प्रचार बढ़ता जाएगा. పవిత్రత విషయంలోనే మీరు విశేషంగా జోరు ఇచ్చి చెప్తారు అందరికీ. ఈ ప్రభావం మీద ఇంకా పెరుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. जब चाहेंगे हम पवित्र बने, सब चाहेंगे हम पवित्र बने, ये बात दिल से लग जाएगी क्योंकि पवित्र बनने बिगड़ तो स्वर्ग का मालिक बन नहीं सकते. రాను రాను అందరికీ కూడా ఈ కోరిక కలుగుతుంది, మేము పవిత్రంగా తయారవ్వాలని తెలుసుకుంటారు. ఎప్పుడైతే ఈ విషయం మనసులోకి కూర్చుంటుందో అప్పుడే స్వర్గానికి వెళ్ళగలరు కదా. రాను రాను అందరికీ అది అర్థం అవుతుంది. పవిత్రంగా తయారవ్వంది మరి స్వర్గానికి మాలికులు అవ్వలేరు కదా. ధీరే ధీరే సబ్కి బుద్ధి में आता जाएगा जो స్వర్గవాసి बनने होंगे वही बनेंगे. నెమ్మది నెమ్మదిగా అందరి బుద్ధులు ఇది అర్థం అవుతుంది, పవిత్రంగా తయారవ్వాలని. ఎవరు స్వర్గవాసి అవ్వాల్సిన వాళ్ళు ఉంటారు వాళ్ళే అవుతారు. कहेंगे हम तो पवित्र बन पवित्र दुनिया के मालिक जरूर बनेंगे. స్వర్గవాసి అయ్యే పాత్ర ఉందనుకోండి, జ్ఞానం వినగానే అంటారు పవిత్రంగా తయారై పవిత్ర ప్రపంచానికి మాలికులు అవుతాం మేము అని. ఏ కళ్యాణకారి సంఘం है जबकि पतित दुनिया पावन होती है इसलिए इसको पुरुषोत्तम युग कहा जाता है. ఇది కళ్యాణకారి సంగమ యుగం. సంగమ యుగం అంటే పతిత ప్రపంచం పావనంగా మారే సమయము. అందుకే దీన్ని పురుషోత్తమ యుగము అని కూడా చెప్పడం జరుగుతుంది. కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగము అంటాం కదా. ये कल्याणकारी है, మనుష్య సృష్టి का కళ్యాణ్ होता है. కాబట్టి ఇది కళ్యాణకారి యుగం అంటే మానవ సృష్టి యొక్క కళ్యాణం జరుగుతుంది ఈ సమయంలో అని చెప్తున్నారు బాబా. बाबा बाप कल्याणकारी है तो बच्चों को भी बनाएंगे. आकर योग सिखाए మనుష్య से దేవత बनाते. బాబా కళ్యాణకారి కాబట్టి పిల్లల్ని కూడా అలా తయారు చేస్తున్నారు. వచ్చి యోగం నేర్పించి మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు. तुम जानते ये है हमारा हेड स्कूल, यहाँ कोई गोरख धंधा भी किसको नहीं है. మీరు తెలుసుకున్నారు కదా, ఇది హెడ్ క్వార్టర్ మధుబన్ ఏదైతే ఉందో మన హెడ్ స్కూల్. స్కూల్లో మన సెంటర్లన్నీ స్కూల్లే, కానీ వీటన్నింటికీ హెడ్ ఆఫీస్ అనే స్కూల్ మధుబన్ అనమాట.
అక్కడ ఎప్పుడైతే వెళ్ళి చదువుకుంటాం మనము ఉద్యోగ వ్యాపారాలు అటువంటి ఆలోచన ఉండదు కదా అని చెప్తున్నారు బాబా. बाहर जाने से धंधे दौरी में लग जाते हैं तो ये याद नहीं रहता कि हम స్టూడెంట్ అదే బయట మీ ప్రాంతాల్లో మీరు ఉన్నప్పుడైతే ఉద్యోగ వ్యాపారాల్లో వెళ్ళిపోతారు కదా, మురళి వినేసాక ఉద్యోగ వ్యాపారాల్లో వెళ్ళిపోతారు. మధుబన్లో ఉంటే అక్కడే ఉంటాం, సెంటర్లో అయితే మురళి విన్న తర్వాత ఉద్యోగ వ్యాపారాల్లో వెళ్ళిపోతారు. ఎప్పుడో అప్పుడు నేను స్టూడెంట్ అనేది మర్చిపోతూ ఉంటారు మీరు ఆ బిజీలో పడిపోయి. हम नरकवासी से स्वर्गवासी बन रहे, ये ख्यालात बुद्धि में तब चलते जब फुर्सत हो, कोशिश का टाइम निकालना चाहिए. చదువుకుంటున్నాము, నరకవాసి నుండి మేము స్వర్గవాసిగా తయారవుతాము, ఈ ఆలోచన ఎప్పుడు నడుస్తుంది అంటే మీరు కొంచెం ఫ్రీగా కూర్చున్నప్పుడు ఈ నశ ఇవి ఆలోచించుకుంటూ ఉంటారు, పనిలో పడినప్పుడు కొంచెం మర్చిపోతూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. అందుకే ప్రయత్నించి సమయం కేటాయించాలి మీరు, సాయంత్రము మధ్య మధ్యలో సమయం కేటాయించి కూర్చుంటేనే ఈ నశ మీలో మళ్ళీ గుర్తు తెచ్చుకోగలరు అని చెప్తున్నారు బాబా. బుద్ధి మీ యాద్ అంటే పని పాటల్లో ఎంత వీలుంటే అంత ప్రయత్నించి చేయాలి, పని పాటల్లో ఉంటూ కూడా. అది అంత అంత స్ట్రాంగ్గా కుదరదు కాబట్టి సమయం కూడా వేరేగా కేటాయించి కూర్చోవాలి. बुद्धि में याद रहना चाहिए कि हम तमो प्रधान से सतो प्रधान बन रहे, एक बाप को ही याद करना है. బుద్ధిలో ఇది జ్ఞాపకం ఉండాలి, తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవుతున్నామని ఒక బాబాని జ్ఞాపకం చేయాలి. దందే में भी फ्री टाइम मिलता है, बुद्धि में ये याद कोशिश कर लानी चाहिए कि हम गॉडली स्टूडेंट हैं. వ్యాపారం ఉద్యోగంలో కూడా టైం దొరుకుతుంది మధ్యలో మీరు కేటాయిస్తే. బుద్ధిలో ఇది జ్ఞాపకం తెచ్చుకోవాలి ప్రయత్నించి, ఏమని మేము ఈశ్వరీయ విద్యార్థి జీవితంలో ఉన్నాము అనే జ్ఞాపకం మధ్య మధ్యలో గుర్తొస్తూ ఉండాలి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటూ కూడా. आजीविका के लिए ये धंधा आदि करते हैं, वो है मायावी धंधा, ये भी तुम्हारे आजीविका है. भविष्य के लिए सच्ची कमाई तो ये है, इसमें बड़ी अच्छी बुद्धि चाहिए. నేను ఈశ్వరీయ విద్యార్థినే, శరీర నిర్వహణ కోసం ఈ ఉద్యోగం ఈ వ్యాపారం చేస్తున్నాను అని ఇలా బుద్ధిలో ఉండాలి. బాబా చెప్తున్నారు బయట ఉన్న ఉద్యోగ వ్యాపారాలన్నీ మాయావి వ్యాపారాలే, కేవలం బాబా మనకిచ్చిన ఈ వ్యాపారం, ఈ సంపాదన సత్యమైన సంపాదన, భవిష్యత్ కోసం తీసుకెళ్లే సంపాదన ఇది. దీనిలోని ఈ సంపాదన చేసుకోవాలంటే బుద్ధి కూడా చాలా మంచి బుద్ధి కావాలి అని చెప్తున్నారు బాబా. अपने को आत्मा समझ परम पिता परमात्मा को याद करना है, समझाना है. अब हम ఆత్మను को जानना है घर, మిమ్మల్ని మీరు ఆత్మ అనుకుంటూ పరంపిత పరమాత్మను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరికైనా ఇదే చెప్పాలి, ఆత్మలు మనం ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు అని. బాబా హమ్కో లేనే కే లియే ఆయే, బాబా తీసుకుని వెళ్ళడానికి వచ్చారు, మన ఇంటికి వెళ్ళిపోవాలి, ఇది చెప్పాలి ఎవరికైనా. ఇది మెసేజ్ ఇస్తూ ఉండాలి మీరు. సారా దిన్ బుద్ధి మీ విచార సాగర్ మంతన్ చల్నా చాయే, మీ బుద్ధిలో కూడా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం కదా, బాబా వచ్చారు, ఇలా ఈ పాయింట్స్ ఆలోచిస్తే ఏమంటారు, విచార సాగర్ మంతన్ చేయడం అంటారు. కాబట్టి రోజంతా विचार सागर अंతా నడుస్తూ ఉండాలి. जैसा गाय खाना उगारती रहती है ऐसे उगारना है. बच्चों को अविनाशी खजाना मिलता है, ये है ఆత్మోं के लिए భోజన్. ఎలాగైతే ఆవు తిన్న ఆహారాన్ని కూర్చొని నెమరు వేస్తూ ఉంటుందో అలా మీరు కూడా నెమరు వేసుకుంటూ ఉండాలి. ఇది అవినాశి ఖజానా అని చెప్తున్నారు బాబా. ఆత్మలకి భోజనం, బాబా మురళి వినిపిస్తున్నది ఏంటి, జ్ఞానం ఖజానా అనండి, భోజనం అనండి ఆత్మ కోసం. గోవు ఆత్మ మనం ఈ ఆహారాన్ని, జ్ఞానం అనే గడ్డి ఆహారాన్ని తింటున్నాము. తర్వాత ఏం చేయాలి, రోజంతా నెమరు వేసుకుంటూ ఉండాలి, అంటే విచార సాగరం అంతా చెయ్యాలి, పాయింట్స్ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ये याद आना चाहिए हम परम पिता परमात्मा द्वारा पढ़ रहे देवता बनने के लिए व राज्य पद पाने के लिए, ये याद करना है. घड़ी घड़ी भूल जाते, फिर खुशी के बदले अवस्था मुरझाई रहते हैं. ఇది ఆత్మలకి సంబంధించి భోజనమైంది కాబట్టి ఇది గుర్తు ఉండాలి మీకు. విచార సాగర మంతన చేసే వాళ్ళైతే ఇది ఆటోమేటిక్గా జ్ఞాపకం ఉంటుంది కదా, పాయింట్స్ గుర్తు తెచ్చుకునే అలవాటేమనుకుంటే తప్పకుండా ఇది కూడా గుర్తుంటుంది. పరంపిత పరమాత్మ ద్వారా మేము చదువుకుంటున్నాం దేవతలు అవ్వడం కోసం లేదా రాజ్య పదవి పొందడం కోసం, ఇది జ్ఞాపకం ఉండాలి మీకు పదే పదే రోజంతట్లో. కానీ గడిగడికి మర్చిపోతున్నారు పిల్లలు. దానివల్ల ఏమవుతుంది, ఖుషిగా ఉండే స్థితికి బదులు స్థితి వడిలిపోతుంది, ముడుచుకుపోతుంది అని చెప్తున్నారు బాబా.
ये संजीवनी बूटी है जो अपने पास रखनी और औरों को भी देनी है సుర్జిత్ करने के लिए. వాస్తవానికి బాబా స్మృతి అనేది సంజీవని మూలిక లాంటిది. మీ దగ్గర కూడా ఉంచుకోవాలి మీ స్థితి వెళ్ళిపోకుండా ఉండాలంటే. ఇతరులకు కూడా ఈ మూలిక ఇస్తూ ఉండాలి, వాళ్ళని కూడా మేల్కొల్పుతూ ఉండాలి పురుషార్థంలో ముడుచుకుపోకుండా ఉండేలాగా. शास्त्रों में तो लंबी चौड़ी कहानियां लिख दी है. बाबा इन सबका रहस्य भेद बताते. मन मना अर्थात बाप को याद करो तो तुम स्वर्ग के मालिक बन जाएंगे. బాబా చెప్తున్నారు శాస్త్రాల్లో చాలా పొడుగైన కథలు రాసేస్తారు. ఈ సంజీవిని మూలిక కోసం అయితే కథ ఎంత రాశారు కదా, రామాయణ యుద్ధం ఇదంతా. వాటి రహస్యం ఇప్పుడు బాబా మనకు కూర్చొని చెప్తున్నారు. మనం మాయతో యుద్ధం చేయడంలో ఉన్నాం కదా, ఇదే రామాయణ యుద్ధం నడుస్తుంది, రావణ వికారాలతో యుద్ధం. ఇందులో మనం మూర్ఛితులైపోకుండా ఉండాలంటే మన్ మన భవ అనేది గుర్తుంచుకోవాలి. అంటే బాబానే స్మృతి చేస్తూ ఉండాలి. అప్పుడు స్వర్గానికి మాలికలు అయిపోతాం. మనం మాయ దెబ్బలు తగిలి మూర్ఛితులు అవ్వకుండా ఉంటాం. మనల్ని జాగ్రత్తలో ఉంచడానికి ఇది ఒక మూలిక. अपने दिल से पूछते रहो, जांच करते रहो, एक दो को सावधान करते रहो. మీ హృదయంలో మీరు ప్రశ్న వేసుకుంటూ ఉండాలి, పరిశీలించుకుంటూ ఉండాలి మిమ్మల్ని మీరు కూడా. అలాగే ఇతరులకు కూడా హెచ్చరిక కలిగిస్తూ ఉండాలి, బాబా స్మృతిలో ఉంటున్నారా, నశలో ఉంటున్నారా లేదా అని. कोई किटपिट होती है तो बुद्धि उसमें लग जाने के कारण किसी का कहना मीठा नहीं लगता. माया तरह बुद्धि लग जाने से फिर वही फिक्रात रहेगी. तुम बच्चों को तो खुशी रहनी चाहिए. ఏదైనా ఘర్షణ పడ్డారో అనుకోండి, బుద్ధి దానిలోనే ఉండిపోతుంది. ఇంకా ఘర్షణ విషయాల్లోనే చిక్కుకోవడం వలన ఇంకెవరు ఎన్ని చెప్పినా ఆ టైంలో వాళ్ళని మోటివేట్ చేయడానికి ప్రయత్నించిన ఆ మాటలు తీయగా అనిపించవు, వాళ్ళకి ఇష్టపడవు. ఎవరైనా శిక్షణ ఇచ్చే మాటలు వాళ్ళ ఘర్షణలోనే వాళ్ళు ఉంటూ ఉంటారు. మాయ వైపు బుద్ధి వెళ్ళిపోయి ఉండడం వల్ల అదే చింతనలో ఉంటూ ఉంటారు, మనం ఎంత చెప్పినా అంటున్నారు బాబా. కోపం ఆవేశంలో వచ్చారు, ఘర్షణ పడ్డారు, గొడవలు పడ్డారంటే ఇంకా అందులోనే ఉంటుంది. వాళ్ళని పాజిటివ్గా మనం మార్చాలని ప్రయత్నించిన ఆ టైంలో అర్థం కాదు, మన మాటలు మధురంగా అనిపించవు అంటున్నారు బాబా. కానీ పిల్లల అవస్థ అలా ఉండకూడదు కదా, ఖుషి ఉండాలి ఎప్పుడు కూడా మీ స్థితిలో. बाप को याद करो परंतु अपनी ही उलझन में होंगे तो वो दवाई लगेगी नहीं, गुटके खाते रहेंगे. ఖుషిగా ఉండాలి, బాబాని జ్ఞాపకం చేయాలి, ఘర్షణలో రాకూడదు. మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళ అలజడిలోనే వాళ్ళు ఉంటారు, మన మాటలు పట్టించుకోరు, బాబా స్మృతి తెచ్చుకోరు. బాబా చెప్తున్నారు, ఇంకా ఔషధం ఎలా పనిచేస్తారు చెప్పండి, వాళ్ళ అలజడిలోనే వాళ్ళు ఉంటే. బాబా రోజు కూడా ఖుషిగా ఉండడానికి, ఘర్షణ నుండి అతీతంగా ఉండడానికి జ్ఞానం ఇస్తున్నా ఆ మందు పని చేయదు అంటున్నారు బాబా. గుటకలు మింగుతూ ఉంటారు. ऐसा करना नहीं चाहिए, ఇలా చేయకూడదు, మీరు ఇలా ఉండకూడదు. स्टूडेंट पढ़ाई को थोड़ी छोड़ जाते हैं, तुम बच्चे जानते हैं हम ये हमारी पढ़ाई ये भविष्य के लिए, इसमें ही हमारा कल्याण है. స్టూడెంట్ ఎప్పుడైనా చదువు వదిలేసి వెళ్ళిపోతారు ఏంటి? ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చదువుని తోడుంచుకుంటారు వాళ్ళు. రిపిటేషన్ చేసుకోవడం, రివైజ్ చేసుకోవడం, నేను స్టూడెంట్ అని గుర్తుపెట్టుకోవడం. అది గుర్తుంటే మీరు ఘర్షణలో రావడం, మీరు గొడవల్లో రావడం, మీరు వేరే సంస్కారాల్లోకి వెళ్ళారనమాట. స్టూడెంట్ అని గుర్తుంచుకుంటే మీరు తెలుసుకున్నారు కదా, ఇది చదువు భవిష్యత్ కోసం, దీనిలోనే నా కళ్యాణం ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. దందా దోరి ఆది కర్తే హుయే భీ కోర్స్ లేనా హై. ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ కూడా ఈ చదువు యొక్క కోర్సు, అంటే 7 రోజుల కోర్స్ అని కాదు, ఈ చదువునే కోర్స్ అంటున్నారు బాబా. ఈ చదువుకోవాలి ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ కూడా. ఏ సృష్టిక చక్ర कैसे फिरता है ये भी नॉलेज बुद्धि में रखनी है. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందనే జ్ఞానం కూడా బుద్ధిలో జ్ఞాపకం ఉండాలి మనం పనులు చేసుకుంటూ కూడా. యాద్ హే సంజీవని బూటి, ఏక్ దో కో యాద్ దిలానా चाहिए. బాబాను జ్ఞాపకం చేయటం అనేది సంజీవని మూలిక లాంటిది. ఒకరికొకరు బాబా స్మృతి కలిగిస్తూ ఉండాలి. స్త్రీ పురుష ఏక్ దో కో యాద్ కరాతే రహే. భార్యాభర్త ఇద్దరు జ్ఞానంలో ఉన్నారనుకోండి, పతి పత్ని, ఒకరికొకరు బాబా స్మృతి కలిగించుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. शिव बाबा ब्रह्मा द्वारा ये पढ़ा रहे, शिव बाबा के रथ का श्रृंगार कर रहे तो शिव बाबा की याद रहनी चाहिए. शिव बाबा బ్రహ్మ ద్వారా చదివిస్తూ ఉన్నారు. శివ బాబా రథానికి శృంగారం చేసేటప్పుడు శివ బాబాయే జ్ఞాపకం ఉండాలి మీకు అని చెప్తున్నారు బాబా. అంటే బ్రహ్మ బాబా వృద్ధాప్యంలో ఉండేవారు కదా, పిల్లలు కొంతమంది బాబాకు మసాజ్ చేయడము వాటిలో హెల్ప్ చేసేవారు అనమాట. అప్పుడు బాబా చెప్తున్నారు, ఇది శివబాబా రథానికి చేస్తున్నారు కాబట్టి శివబాబాయే మీ జ్ఞాపకం ఉండాలి. అప్పుడు ఆ సేవ
సఫలం అవుతుందన్నమాట, మార్కులు పడతాయి శివబాబా స్మృతిలో ఉండి చేస్తే. सारा दिन याद रहना तो मुश्किल है, वो अवस्था तो अंत में ही होनी है. రోజంతా బాబా స్మృతిలో ఉండిపోవడం అనేది కష్టమే, జారిపోతూ ఉంటుంది కదా బాబా స్మృతి. ఆ స్థితి ఆఖరిలో వస్తుంది మీకు అంటున్నారు బాబా. బాబా స్మృతి జారిపోకుండా నిరంతరం ఉండే స్థితి. जब तक कर्मातीत अवस्था तब तक रुस्तम से माया लड़ती रहेगी. कर्मातीत अवस्थకు చేరే వరకు కూడా రస్తాదైనటువంటి మీతో మాయ యుద్ధం చేస్తూ ఉంటుంది. గాయబీ ఏక్ దో కో సావధాన్ కర్ ఉన్నతి కో పావో. గాయనం కూడా ఉంది, బాబా చెప్తూ ఉంటారు కూడా, ఒకరికొకరు హెచ్చరిక కలిగిస్తూ ఉన్నతిని పొందండి అని. ఆఫీసర్ లోగ్ नौकर को भी कह देते हैं कि हमको ये बातें याद कराना, तुम भी एक दो को याद कराओ, मंजिल बहुत ऊंची है. ఆఫీసర్ స్టూడెంట్ని ఆఫీస్లో వాళ్ళకన్నా కింద ఉన్న నౌకర్లకి అంటే ప్యూన్కి చెప్తారనమాట, ఈ ఫలానా ఈ విషయము నాకు గుర్తు చేయించును ఫలానా టైంకి అని చెప్తారనమాట. ప్రోగ్రామ్ వాళ్ళ చేతిలో ఉంటుంది అసలు ఆఫీసర్స్ది. ఏ రోజు ఏ ప్రోగ్రామ్ ఉంది, ఏ పనులు ఉన్నాయి, ఎవరితో మాట్లాడాలి, ఏమైనా వీళ్ళ మైండ్ నుండి మిస్ అయిపోతుందేమో అని వాళ్ళకి అప్పచెప్పి ఉంచుతారు ప్యూన్కి. అలాగే ఇక్కడ కూడా మీరు ఒకరికొకరు చెప్పాలి, బాబా స్మృతి కలిగిస్తూ ఉండండి, నేను మర్చిపోతున్నాను అని. అలా ఉండాలి పురుషార్థం అనేది ఇంట్లోనే అని చెప్తున్నారు బాబా. అంతేకాని ఎవరైనా అడిగితే మనం సరిగా సమాధానం చెప్పకపోవడం, బాబా గుర్తున్నారా అని అడిగితే కొంతమంది ఒకరికొకరు ఇంట్లో వాళ్ళతో అయితే, బయట వాళ్ళతో బాగానే ఉంటారు, ఇంట్లో వాళ్ళతో అయితే సమాధానం దిల్సే అంటారు కదా, లోపల నుండి రాదన్నమాట సమాధానం. అలా ఉండకూడదు, ఖుషి అవ్వాలి. ఎవరైనా స్మృతి కలిగిస్తే మనం కూడా ఇతరులకి స్మృతి కలిగిస్తూ ఉండని. ఎందుకంటే గమ్యం చాలా ఉన్నతమైంది కాబట్టి తప్పదు, ఒకరికొకరు స్మృతి కలిగించుకుంటూ హెచ్చరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. बाप कहते मुझे याद करने से पावन बन जाएंगे, ये बाप को ये नई बात नहीं सुनाते. బాబా చెప్తున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోవడం వల్లే మీరు పావనంగా తయారవుతారు. ఇదేం కొత్త విషయాలు వినిపించట్లేదు బాబా మనకు. तुमने लाखों करोड़ों बार ये ज्ञान सुना है, फिर ये सुनेंगे. లక్షల సార్లు ఈ జ్ఞానం విన్నారు మీరు, ఎన్నోసార్లు కల్పకల్పం విన్నారు, మళ్ళీ వింటూ ఉంటారు కూడా. ऐसे कोई सत्संग में कहने वाला नहीं होगा कि हमने कल्प कल्प सुना है. ఇంకే సత్సంగంలో ఇలా చెప్పేవాళ్ళు ఉండరు, కల్పకల్పం విన్న జ్ఞానము అని అనుకోరు ఇంకే సత్సంగంలోని. మీకే కల్పం యొక్క స్మృతులు బాబా కలిగిస్తున్నారు కదా. अब सुन रहे फिर सुनेंगे, कल्प कल्प सुनते आए, ऐसे कोई कह नहीं सकेगा. ఇప్పుడు వింటున్నాము, మళ్ళీ కల్పం వింటాము, కల్పకల్పం ఇలా వింటూనే వచ్చాము అని ఇంకెక్కడ ఏ సత్సంగాల్లో ఇటువంటి జ్ఞానం ఇవ్వరు. बाप समझाते तुमने आधा कल्प भक्ति की है, अब फिर तुमको ज्ञान मिला है जिससे सद्गति होती. బాబా చెప్తున్నారు, అర్ధకల్పం మీరు భక్తి చేస్తారు, ఇప్పుడు జ్ఞానం దొరికింది, దీంతోనే మీకు సద్గతి కలుగుతుంది అని చెప్తున్నారు బాబా. बाप को याद करने से पाप मिट जाएगा, ये तो समझने की बात है ना, पुरुषार्थ करना है. బాబాని జ్ఞాపకం చేసుకుంటే పాపాలు నశిస్తాయి. ఇవి అర్థం చేసుకుని పురుషార్థం చేసుకోవాల్సిన విషయాలు. जज व बड़े आदमी का बच्चा कोई उल्टा काम करे तो नाम बदनाम हो जाए. यहाँ तुम भी बाप के बने तो ऐसा कोई कर्म नहीं करना है, नहीं तो बाप की निंदा कराएंगे. సద్గురు की निंदक टोर ना पाए, అర్థాత్ ऊंच पद पा ना सके. బాబా చెప్తున్నారు, ఒక జడ్జు లేకపోతే ఒక గొప్ప వ్యక్తి అయి ఉండి సమాజంలోని వాళ్ళ కొడుకే ఒకవేళ వాళ్ళ పిల్లలే ఉల్టా కర్మ చేశారనుకోండి, ఎంత చెడ్డ పేరు వస్తుంది అన్నారు బాబా. ఒక జడ్జి యొక్క పిల్లలు క్రిమినల్ పనులు ఏమైనా చేస్తే, చెడ్డ పనులు చేస్తే జడ్జి అక్కడ జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ అబ్బాయికి అంటే అదెంత సిగ్గుపడే పని అయిపోతుంది, చెడ్డ పేరు వస్తుంది సమాజంలో. ఇక్కడ కూడా బాబాకు పిల్లలే మీరు ఇలాంటి కర్మ చేయకూడదు, బాబాకు నింద చేయించే విధంగా నడవకూడదు, చెడ్డ పేరు తేయకూడదు. సద్గురు నిందకులు ఉన్నత పదవి పొందలేరు. సద్గురు బాబా కదా, బాబా నింద చేసేలా నడిచారంటే తండ్రే కాదు సద్గురు కూడా ఇక్కడ బాబా మనకు నింద చేసేలా నడిచారంటే ఉన్నత పదవి పొందలేరు అని చెప్తున్నారు బాబా. ईश्वर के संतान होकर असरी कर्म से डरना चाहिए, श्रीमत पर चलना होता है. ఈశ్వరుని సంతానమయ్యాక అసరి కర్మ నుండి భయపడాలి కదా మీరు, శ్రీమతంపై నడవాలి అని చెప్తున్నారు బాబా. अपनी मत पर चलने से धोखा खाएंगे, पदभ्रष्ट हो जाएगा. మీ మతం మీద మీరు నడిచినట్లయితే మోసపోతారు, పదవి భ్రష్టులైపోతారు.
పూछ भी सकते आपकी मत पर టీక్ చల్ రే మీరు అడగచ్చు కూడా బాబా మీరు ఇచ్చే శ్రీమతం మీద నేను బాగానే నడుచుకుంటున్నానా అడగండి बाप की पेली पेली मते बाप को याद करो कोई వికర్మ नहीं करो అడిగితే బాబా చెప్తారు ఎలా నడుస్తున్నాను ఎంతవరకు నడుస్తున్నాను ఎంతవరకు నడవట్లేదు అటెన్షన్ కలిగిస్తారు కూడా బాబా ఇప్పుడైతే సాకారంలో బాబా లేరు కానీ లెటర్ రాయొచ్చు బాబా మనకు మనం ఏది మాట్లాడాలనుకున్నా బాబాని అడగాలనుకున్నా లెటర్ రాసి వేస్తాం అనుకోండి దాని సమాధానం మనకు మురళిలో వచ్చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి బాబా చెప్తుందా నేను బాగానే నడుస్తున్నానా శ్రీమతాన్ని ఫాలో అవుతున్నానా బాబా అంటే వెంటనే బాబా మనకు చెప్తారు కూడా బాబా యొక్క మొట్టమొదటి శ్రీమతం ఏంటంటే బాబాని జ్ఞాపకం చేయాలి ఏ వికర్మలు చేయకూడదు बाबा कौन से विकर्म करता हूँ आपको कुछ मालूम हो तो बताओ मालूम होगा तो बता देंगे ये तुमसे भूले होती हैं उनको विकर्म कहा जाता है బాబా నేను ఎలాంటి వికర్మైనా చేస్తున్నానా బాబా మీకేమైనా తెలిస్తే చెప్పండి బాబా నా నడవడిక ద్వారా మీకేమైనా అర్థం అవుతుంది నాలో ఈ పొరపాట్లు ఉన్నాయి ఈ వికర్మ చేస్తున్నానని మీకుంటే చెప్పండి బాబా నేను మార్చుకుంటాను అని అలా ఉండాలి కదా తప్పకుండా బాబాకి అర్థమైతే చెప్తారు కూడా మనం అడిగాము అంటే ఈ పొరపాట్లు నీ ద్వారా జరుగుతున్నాయి దాన్ని వికర్మ అంటారు అని ఇలా బాబా మనకి గమనిక కలిగిస్తారు सबसे बड़ा विकर्म है काम विकार का जास्ती झगड़ा उस पर चलता है बच्चों को हिम्मत आनी चाहिए विचार करना चाहिए అన్నింటికన్నా పెద్ద వికర్మ అంటే కామ వికారంకి వశం అవడం దీనిలోనే ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి ఒకరి జ్ఞానంలో వచ్చి ఒకరి జ్ఞానంలో రాకపోతే పిల్లలకి సాహసం ఉండాలి ఇవన్నీ ఆచరించడంలోని అని చెప్తున్నారు బాబా कुमारियों का झुंड होना चाहिए जो कहे कि हमको शादी करनी ही नहीं अब है कल्प का संगम युग जिसमें पुरुषार्थ चाहिए जिसमें पुरुषोत्तम बनना है కుమారులు యొక్క గుంపు తయారవ్వాలి ఎలాంటి అంటే మేము వివాహం చేసుకొని ఈ సేవ కోసం నిలబెడతా అని ఇలాంటి కొంతమంది గుంపు తయారవ్వాలి బాబా కావాలి ఇటువంటి గ్రూప్ అని చెప్తున్నారు బాబా సేవ కోసం నిమిత్తమయ్యేలా వివాహం చేసుకోము ఈ సేవ చేస్తాము అనేలాంటి కుమారుల గ్రూప్ కావాలంట బాబాకు ఇప్పుడు కల్పం యొక్క సంగమేగా నడుస్తుంది ఇక్కడే మనం పురుషోత్తములుగా తయారవ్వాలి అని చెప్తున్నారు బాబా इन लक्ष्मी नारायण को पुरुषोत्तम कहा जाता है विकारी को थोड़े ही पुरुषोत्तम कहेंगे अब तुम पुरुषोत्तम बन रहे हो లక్ష్మీ నారాయణలను పురుషోత్తములు అంటారు వికారి మనుషుల్ని పురుషోత్తములని అంటారా లక్ష్మీనారాయణలను పురుషోత్తములు అంటారు కానీ దేవతల్ని కాబట్టి ఇప్పుడు మీరు ఎలా తయారవుతున్నారు పురుషోత్తములుగా తయారవుతున్నారంటే మీనింగ్ ఏంటి అర్థం చేసుకోండి మామూలు మనుషుల్ని పురుషోత్తములు అన్నారు దేవతల్ని లక్ష్మీనారాయణని పురుషోత్తములు అంటారు అలా మనం తయారవుతున్నాము सबको हक है बनने का पुरुषोत्तम मास पर तुम कितनी सर्विस कर सकते हो बड़ी धूमधाम मचानी चाहिए అందరికీ హక్కు ఉంది పురుషోత్తములు అవ్వటానికి బాబా చెప్తున్నారు పురుషోత్తమ మాసం అని కార్తీక మాసం అని ప్రత్యేకంగా శివభక్తి చేసే రోజులు అక్కడ మీరు ఎంతో సర్వీస్ చేయొచ్చు మందిరాల్లో చాలా ధూమ్ధామ్గా సర్వీస్ చేయాలి ये पुरुषोत्तम युग ही उत्तम युग है जबकि मनुष्य नरकवासी से स्वर्गवासी बनते हैं ये कॉमन बात है तुम बच्चों को अच्छी रीति समझाना है पुरुषोत्तम होते सत्युग में कलयुग में कोई उत्तम पुरुष होते नहीं ये ही पति दुनिया वहाँ तो पवित्र ही पवित्र है ये सब बातें बाप बच्चों को समझाते औरों को समझाने के लिए मौका देख समझाना चाहिए बाबा చెప్తున్నారు పురుషోత్తమ యుగమే ఉత్తమ యుగము సంగమ యుగం ఎప్పుడైతే బాబా వచ్చి నరకవాసుల్ని స్వర్గవాసిగా తయారు చేస్తున్నారో ఇది ఉత్తమమైన సమయము ఈ విషయాలన్నీ కామన్ విషయాలు అని చెప్తున్నారు బాబా పిల్లలు మీరు ఎవరికైనా చక్కగా అర్థం చేయిస్తూ ఉండాలి పురుషోత్తములు అంటే సత్యుగంలో ఉంటారు కలియుగంలో ఉత్తమ పురుషులు ఎవరు ఉండరు ఎందుకంటే ఇక్కడ పతిత ప్రపంచము అక్కడ పురుషోత్తములు ఉండే ప్రపంచం సత్యుగం అయితే పవిత్రతయే పవిత్రత ఉంటుంది అక్కడ అని సందర్భం చూస్తే ఎవరికైనా ఈ విషయాలు చెప్తూ ఉండాలి మీరు బాబా మనకి చెప్తున్నారు ఇతరులకి మనం వెళ్ళి యుక్తిగా ఈ విషయాలు చెప్పటం కోసమే ముందు మనకి బాబా అర్థం చేయిస్తున్నారు కదా तुम यहाँ बैठे हो समझते हमको निराकार बाबा परम पिता परमात्मा राजयोग सिखा रहे हम स्टूडेंट हैं इस पढ़ाई से स्वर्ग के देवी देवता बन रहे हैं బాబా చెప్తున్నారు ఇక్కడ కూర్చున్నారు మీ బుద్ధిలో నడుస్తుంది కదా ఆలోచన నిరాకారుడు బాబా పరంపిత పరమాత్మ మాకు రాజయోగం నేర్పిస్తున్నారు మేము విద్యార్థి బాబా నుండి నేర్చుకుంటున్నాము
బాబా మా గురువు, శిక్షకుడు. నేర్చుకుంటున్నాం రాజయోగము, ఈ చదువు చదువుకుంటున్నాం, ఈ చదువు ద్వారా మేమే దేవీ దేవతలుగా తయారవుతున్నాము అని ఈ విషయాలు మీ బుద్ధిలో నడుస్తూ ఉండని. सब इम्तिहान से बड़ा इम्तिहान है, ये राजा ही प्राप्त करने का इम्तिहान जो परमात्मा के सिवा कोई पढ़ा ना सके. చదువులన్నింటిలోకి చాలా గొప్ప చదువు ఇది, రాజ్యాధికారం పొందే చదువు. పరమాత్మ తప్ప ఇంకెవరు, భగవంతుడు తప్ప ఇంకెవరు చదివించలేరు, అలాంటి చదువు ఇది. बाबा खुद परोपकारी, खुद स्वर्ग का मालिक नहीं बनता, स्वर्ग का प्रिंस श्री कृष्ण ही बनते. బాబా స్వయం స్వర్గానికి మాలికుడు అవ్వట్లేదు చూడండి, శ్రీకృష్ణుడిని తయారు చేస్తున్నారు. బాబా ఎంత పరోపకారి, ఇతరుల కోసం ప్రాప్తులు ఇస్తున్నారు చూడండి, ఆయన పొందాలనుకోవట్లేదు. निष्काम सेवा बाबा करते, कहते मैं राजा नहीं बनता, तुमको राजाओं का राजा बनाता हूँ. నిష్కామ సేవ చేస్తున్నారు బాబా. నేను రాజు అవను, మిమ్మల్ని రాజాది రాజాగా తయారు చేస్తాను అని చెప్తున్నారు బాబా. ये बातें किसकी बुद्धि में नहीं है, ऐसे बहुत है, भले यहाँ साहूकार है वहाँ गरीब बन जाएंगे, और जो अभी गरीब है वो बहुत साहूकार वहाँ बनते हैं. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోని కూర్చోటం లేదు అని చెప్తున్నారు బాబా. చాలామంది ఏంటంటే ఇక్కడ షావుకారుగా ఉంటున్నారు కానీ అక్కడ పేదలైపోతారు, పురుషార్థం లేదు, త్యాగం లేదు. అంటే ఇక్కడ పేదలైనా పురుషార్థం మంచిగా చేసుకుని త్యాగం ఉంటే అక్కడ ధనవంతులు అయిపోతారు సత్యగంలోని అని చెప్తున్నారు బాబా. विश्व का मालिक बनना ये बेहद की बात है ना, गाया भी हुआ है, मैं तुमको राजाओं का राजा बनाता हूँ, स्वर्ग का मालिक ही बनाएगा. విశ్వానికి మాలికులు అవడం అంటే అనంతమైన ప్రాప్తి, అనంతమైన విషయం అయింది కదా. విశ్వం అంటే ప్రపంచం అంతటికి అధిపతిగా, అధికారులుగా కావడం. అందుకే గీతలో కూడా గాయనం చేయబడింది, నేను మిమ్మల్ని రాజాది రాజాగా తయారు చేస్తాను, రాజయోగం నేర్పి అన్నారు. అంటే స్వర్గానికే మాలికులుగా తయారు చేస్తారు కదా రాజాది రాజా అంటే. ఇక్కడ ఉండే రాజుల్ని రాజాది రాజా అనరు పతిత ప్రపంచం. ఈ రాజులు ఏ రాజుల్ని పూజిస్తారో తమకన్నా ముందున్న రాజులు, సత్యుగ రాజులు ఇక్కడున్న రాజుల చేత పూజింపబడతారు కాబట్టి రాజాది రాజా అంటారు. అంటే స్వర్గంలో రాజాగానే తయారయ్యే చదువు కదా బాబా చదివిస్తున్నారు, అలా తయారు చేస్తున్నారు. तुम जानते हम स्वर्ग का मालिक बन रहे तो कितना फक्र होना चाहिए, हमको पढ़ाने वाला परमपिता परमात्मा है, हम अब नरकवासी से स्वर्गवासी देवता बनते, ये भी याद रहने से खुशी का पारा चढ़ा रहेगा. బాబా చెప్తున్నారు స్వర్గానికి మాలికులుగా తయారవుతున్నాము అంటే ఎంత నాశం ఉండాలి మీకు. మాకు చదివించేవారు పరంపిత పరమాత్మ, ఇప్పుడు మేము నరకవాసి నుండి స్వర్గవాసి దేవతగా తయారైపోతున్నాను. ఈ జ్ఞాపకాలు కలగగానే ఖుషి యొక్క నశ ఎక్కిపోతుంది కదా లోపల నుండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు మురళి అంతా ఇదే నశ ఉంచుకోవాలి. పని ఉద్యోగం, వ్యాపారం, పని పాటలో వెళ్ళినప్పుడు కూడా ఈ నశ ఉండాలనేది ఎక్కువ గమనిక కలిగిస్తున్నారు ఈరోజు మురళిలో బాబా. स्टूडेंट लाइफ इज़ द बेस्ट, पुरुषार्थ करके बनना तो राजा रानी चाहिए ना, ऐसे नहीं बताना चाहिए कि हम राजा बनकर फिर रंक बनेंगे. విద్యార్థి జీవితం శ్రేష్టమైన జీవితం అంటారు, స్టూడెంట్ లైఫ్ ఇస్ ది బెస్ట్ లైఫ్ అంటారు. పురుషార్థం చేసి రాజాగా కావాలి కదా, మరి మీరు స్టూడెంట్ అయినా మీరు అలాంటి చదువుకోవాలి కదా. బాబా చెప్తున్నారు ఎవరికైనా మీరు చెప్పేటప్పుడు ఇలా చెప్పకూడదు, రాజా అవుతాము తర్వాత మళ్ళీ బికారి అవుతాము అనేది. బికారి అవుతాం అనేది మైండ్ నుండి తీసేయండి, అది నేచురల్, ఆటోమేటిక్గా అవ్వాల్సిందే. కానీ ఇప్పుడు రాజాగా అవుతున్నామని నష ఉంచుకోండి. ఏనే బతానా అవుతాయి, ఎవరికైనా జ్ఞానం ఇచ్చినప్పుడు కూడా మన రాజా అవుతాం తర్వాత బికారి అవుతాము ఈ చదువుతో అని అలా చెప్పకూడదు. पूछना है क्या बनना चाहते हो, सब कहेंगे हम विश्व का मालिक बनेंगे, सो तो भगवान बाप ही बना सकते हैं. ఏమవుతారు ఈ చదువుకొని అని అడిగితే అందరూ ఏమంటారు, విశ్వానికి మాలికులు అవుతాము అంటారు. భగవంతుడే తయారు చేయగలరు విశ్వానికి మాలికులుగా. कहते हैं मामी कम याद करो तो तमो प्रधान से सतो प्रधान बन जाएंगे, कितनी सहज है. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, నన్ను ఒక్కడిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారైపోతారు మీరు. ఎంత సహజమైన విషయాలు ఇవి. కోయి బి బన్ సక్తే, బాబాని జ్ఞాపకం చేయండి, ఎవరైనా జ్ఞాపకం చేయండి, సతో ప్రధానంగా తయారవండి, ఎవరైనా కావచ్చు అంటున్నారు బాబా. बल्कि इतना भी गरीब हो, इसमें पैसे की बात नहीं, इसलिए बाप को कहते गरीब निवास. భలే ఎంత పేదవాళ్ళైనా కానీ ఇక్కడ ధనం యొక్క విషయం లేదు, బాబాని జ్ఞాపకం చేసి మీరు ముందుకు వెళ్ళిపోవచ్చు. అందువలన బాబా చెప్తున్నారు పేదల పాలిటి పెన్నిది బాబా అని అంటారు కదా.
పేదలకు కూడా ప్రాప్తులు ఇచ్చేవారు బాబా. बाप को याद करके पापों का घड़ा खाली करना है. जितना जो मेहनत करेंगे सो पाएंगे. బాబాని జ్ఞాపకం చేసుకుంటూ పాపాల యొక్క కుండను ఖాళీ చేయాలి. ఇప్పుడు మీరు నిండిపోయింది కదా, అది బాబా స్మృతి ద్వారా ఖాళీ చేసుకోవాలి పాపపు కుండను అన్నారు బాబా. ఎవరెంత శ్రమ పడతారో అంత ప్రాప్తి పొందగలరు. सीढ़ी से देखते कितना ऊंच चढ़ते, चढ़े तो चाके राजा ही रस, गिरे तो चकनाचूर, विकार में गिरा पार का दी तो बाबा कहते हैं एकदम नीचे गिर पड़ते हैं. బాబా చెప్తున్నారు, మెట్ల వరుస చిత్రంలో చూస్తున్నారు కదా ఎంత ఉన్నతంగా ఎక్కిపోతున్నాం మనం సంగమయుగంలో బాబా స్మృతి చేసిన తర్వాత. ఈశ్వరీయ జ్ఞానం రాజయోగం ద్వారా ఎంత ఉన్నతంగా ఎక్కిపోతున్నారు. లిఫ్ట్ దొరికినట్టు మళ్ళీ సతీగానికి వెళ్ళిపోతున్నాం. మెట్ల వరుస చిత్రంలో ఉంది కదా. బాబా చెప్తున్నారంటే ఎక్కారనుకోండి, ఎక్కితే వైకుంఠ రసమే రాజ్యాధికార రసమే పొందుతారు. కింద పడ్డారు అంటే ఇంకా పడ్డారు. కింద పడ్డాం అంటే వికారాల్లో పడ్డాం. వికారాల్లో పడ్డారు, బాబాకు విడాకులు ఇచ్చేసారు, వదిలేశారంటే ఇంక ఎగ్దమ్ కింద పడిపోతారు అని చెప్తున్నారు బాబా. మళ్ళీ పైకి లేవడం ఎంత కష్టం. सपूत बच्चे तो पुरुषार्थ कर अपना हीरे जैसा जन्म बनाएंगे. बच्चों को पुरुषार्थ बहुत करना है. అదే సుపుత్రులైన పిల్లలుగా ఉన్నారనుకోండి బాబా దగ్గర, వాళ్ళైతే పురుషార్థం చేసి తమ జీవితాన్ని వజ్ర సమానంగా తయారు చేసుకుంటారు. కింద పడేటటువంటి విషయంలోకి వెళ్ళరు. వాళ్ళు మాయకు వశం కారు. పిల్లలు మరి పురుషార్థం చెయ్యాలి, చేస్తేనే ప్రాప్తి అంటున్నారు బాబా. आप जो करेगा सो पाएगा. सबको कहते हैं माता पिता को फॉलो करो, आप समान बनो. जितना जितना रहम दिल बनेंगे उतना तुमको ही फायदा है. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఎవరు చేసుకుంటారో మీరు వాళ్ళే పొందగలరు. అందరికీ చెప్తున్నారు బాబా, మాతా పితను ఫాలో చేయండి, మీరు ఫాలో కండి, ఇతరుల్ని సమానంగా తయారు చేయండి. మీ సమానంగా ఎంతెంత మీరు దయాహృదయులుగా తయారవుతారో అంత మీకు లాభం ఉంటుంది అని చెప్తున్నారు బాబా. దయ అనేది ముందు మన మీద మనం చూపించుకోవాలి. దయాహృదయులు అంటే స్వయం నుండి స్టార్ట్ అవ్వాలి. అయ్యా నా పురుషార్థం ఏమైంది, ఇంకా ఏం తయారు కాలేదు, నేను తయారు చేసుకోవాలి, తయారవ్వాలి. తర్వాత ఇతరుల మీద దయ చూపించేవాళ్ళు. అయ్యో వాళ్ళని కూడా బాబా ప్రాప్తులు అందేలా చేయాలి, నా సమానంగా తయారు చేయాలి, దయ కలగాలి. टाइम वेस्ट नहीं करना है. औरों को युक्ति बताते रहना, नहीं तो इतना ऊंच पद पा नहीं सकते. टाइम वेस्ट చేయకూడదు అని చెప్తున్నారు బాబా. ఇతరులకు యుక్తి వినిపిస్తూ ఉండాలి అని చెప్తున్నారు బాబా. లేకపోతే అంత ఉన్నత పదవి పొందలేరు అని చెప్తున్నారు బాబా. पिछाड़ी में तुमको बहुत साक्षात्कार होंगे, फिर उस समय तुम कुछ कर नहीं सकते. इम्तिहान में नापास हुआ सो हुआ. ऐसा ना हो जो पिछाड़ी में पछताना पड़े. फिर तो पुरुषार्थ कर नहीं सकेंगे. इसलिए जितना अपना और दूसरों का कल्याण करना है उतना करो. బాబా చెప్తున్నారు, ఆఖరిలో మీకు సాక్షాత్కారం అవుతుంది, మీ రిజల్ట్ ఏమవుతారనేది. అప్పుడు మీరు ఏం చేయలేరు. ఫెయిల్ అయిపోయారంటే ఫెయిల్ అంతే. అందుకే పశ్చాత్తాపడే అలాంటి పరిస్థితి రానివ్వకండి. పురుషార్థం ఇంకా చేసుకోలేరు అప్పుడు పశ్చాత్తాపం తప్ప రిజల్ట్ వచ్చినప్పుడు. అందుకే ఎంత వీలుంటే అంత స్వయం యొక్క ఇతరుల యొక్క కళ్యాణం ఎంత చేయాలో అంత చేసేసుకోండి ఇప్పుడే అంటున్నారు బాబా. अंधों की लाठी बनो, कल्प कल्पांतर स्वर्ग की स्थापना की ही जरूर करेंगे. ड्रामा में नूंది, अब जो करेगा सो पाएगा. అందులకు ఊతకరగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. కల్పకల్పం స్వర్గ స్థాపన చేశారు, తప్పకుండా చేస్తారు. డ్రామాలో ఫిక్స్ అయ్యింది. ఇప్పుడు ఎవరు చేస్తారో వాళ్ళే పొందుతారు అని చెప్తున్నారు బాబా. बाबा के लाल छिपे नहीं रह सकते, रूप बसंत मिसल मुख से रतन ही निकले. బాబాకు అల్లారు ముద్ద పిల్లలు ఎవరు ఉంటారో, బాబాను ప్రత్యక్షం చేసే పిల్లలు దాగి ఉండరు, ప్రత్యక్షం అవుతుంది వాళ్ళ స్థితి. నిజంగా వీళ్ళ ద్వారా బాబా అని తెలుసుకుంటారు అందరూ అని. రూప్ బసంత్ అని కథ చెప్పారు. రూప్ బసంత్ అని ఇద్దరు పిల్లలు. వాళ్ళని చూసి అందరూ వీళ్ళ తండ్రి ఎవరు అని తండ్రి వైపు దృష్టి వెళ్తుందనమాట. అలా తండ్రిని ప్రత్యక్షం చేసే పిల్లలుగా తయారయ్యారు రూప్ బసంత్లా. నోటి నుండి రత్నాలే పలకాలి మీరు అని చెప్తున్నారు బాబా. దూతి నీ బన్నాయి, దూసరికి నుక్సాన్ నీ కర్నాయి. తగిలించే లక్షణాలు మీకు ఉండకూడదు. చాడీలు చెప్పి తగిలిస్తారు కొంతమంది.
అక్కడిది ఇక్కడ, ఇక్కడిది అక్కడ. అలాంటి లక్షణాలు మీకు ఉండకూడదు. అంటే మనము ఒకరి కోసం ఒకరి దగ్గర మాట్లాడాము అంటే అది మనకేదో అది సరదాగా అనిపించవచ్చు, కానీ తర్వాత ఒకరి మీద ఒకరి భావాలు మనం మార్చేసి అక్కడ నష్టం తెచ్చేవాళ్ళు అవుతాం కదా. అలాగే ఇతరులకి నష్టం కలగకూడదు మన ద్వారా. ధూతి అంటే దానికి బాబా చెప్తారు మందరి, మందరి చేసే పని. మందరి తెలుసా? రామాయణంలో మందరి. అలా తయారు కాకూడదు, ఇతరులకి నష్టం కలగకూడదు మీ ద్వారా. అలాంటి చాడీలు చెప్పే గుణం మీకు ఉండకూడదు అంటున్నారు బాబా. తుమ్కో కై ఉల్టా సుల్టా సునే తో సమझो దూతి హే ఉన్సే సంభాల్ రఖని. మనము అలాంటి మందరిలాగా తయారు కాకూడదు. చాడీలు చెప్పి ఎవరి జీవితంలో మనం ప్రవేశించి కష్టాలు కలిగించేలాగా వాళ్ళకి అలా మనం కాకూడదు. అలాగే ఎవరైనా మన ఎదురుగా అలాంటి మందర్ లాంటి వాళ్ళు వచ్చి ఉల్టా సుల్టా విషయాలు ఏవైనా వినిపిస్తే మనం వినకూడదు, జాగ్రత్త పడాలి. వీళ్ళు ఎవరో మందరి లాంటి పాట ప్లే చేస్తున్నట్టున్నారు మన దగ్గర వచ్చి అని వినకూడదు, జాగ్రత్త పడాలి. అప్నా బేహద్ కా వరస బాప్సే లేనేమి పూర తత్పర్ రహో. మన పని ఏంటంటే అనంతమైన వారసత్వం బాబా నుండి తీసుకోవడంలో పూర్తి తత్పరులై ఉండాలి. అంతేగాని వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు చాడీలు చెప్పే మాటల ప్రభావం మనం పడకూడదు. మనము ఇప్పుడు కూడా చాడీలు చెప్పేలా నడవకూడదు అని చెప్తున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अपना और दूसरों का कल्याण करना है. స్వయం యొక్క మరియు ఇతరుల యొక్క కళ్యాణం చేస్తూ ఉండాలి. అంధోకి లాఠీ బన్నా హే. అందులకు ఊతకర్రగా తయారవ్వాలి. అంటే అజ్ఞానంలో ఉన్న మనుషులకు జ్ఞానం ఇవ్వడం, ఇదే అందులకు ఊతకర్రగా తయారవ్వడం. కభీ కొయి ఉల్టీ బాతే సున్నాయి తో ఉన్సే సావధాన్ रहना है. ఎప్పుడు ఎవరైనా ఉల్టా విషయాలు వినిపించినట్లయితే వారి నుండి జాగ్రత్త పడాలి. ఉల్టా విషయాలంటే పరచింతనేక విషయాలు వినిపిస్తూ ఉంటారు, వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు బాబా. కొంతమంది నేచరే అది ఉంటుంది. ఎవరైనా బాగా అభివృద్ధి చెందితే చూడలేరు, ఎవరైనా బాగుంటే చూడలేరు. జ్ఞానంలో వచ్చినా కూడా బీకే అయినా కూడా అలాంటి సంస్కారాలు కొంతమందిలో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇద్దరు వ్యక్తులు బాగా ఉన్నారంటే వాళ్ళ మధ్య వెళ్ళి ఎలాగోలాగా ఏదో మాటలు చెప్పి దూరం చేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు బాగుండడం చూడలేరు, లేదా ఒక వ్యక్తి బాగుపడడం చూడలేరు. వాళ్ళు డౌన్ అవ్వాలి మళ్ళీ అని ప్రయత్నిస్తూ వాళ్ళ మీద ఏవో ఒకటి క్రియేట్ చేసి చెప్పడాలు, ఇలా కొంతమందికి ఉంటుందన్నమాట. నేచర్ అది, సంస్కారంతో తీసుకొచ్చేస్తారు వాళ్ళు. ఏదో జన్మల్లో నుండి వచ్చేస్తుంది పాత జన్మల్ని. అందుకని అలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. బీకే అయినప్పటికి కూడా మన బాబా పిల్లలే కదా చెప్తున్నారు కదా అని అలా మాయలో పడిపోకండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు బాబా. ఎప్పుడు ఎవరైనా ఉల్టా మాటలు వినిపించారంటే వాళ్ళు మందరి లాంటి వాళ్ళు, గుర్తుపెట్టుకొని సావధాన పడండి, జాగ్రత్త పడండి. సెకండ్ పాయింట్, మనసా వాచా కర్మణ పవిత్ర बनना है. మనసా వాచా కర్మణ పవిత్రంగా తయారవ్వాలి. हम स्टूडेंट है, भगवान हमें देवता बनने की पढ़ाई पढ़ा रहे, इसी खुशी में रहना है. మేము విద్యార్థులము, భగవంతుడు మాకు దేవతగా తయారయ్యే చదువు చదివిస్తున్నారు అని ఇదే ఖుషిలో ఉండాలి అని చెప్తున్నారు బాబా. वरदान, पावरफुल दर्पण द्वारा सभी को स्वयं का साक्षात्कार कराने वाले साक्षात्कार मूर्त भव. పవర్ఫుల్ దర్పణం ద్వారా అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారం చేయించేటటువంటి, వాళ్ళ స్వయం యొక్క సాక్షాత్కారం వాళ్లకు చేయించేటటువంటి సాక్షాత్కారమూర్తిగా కండి. పవర్ఫుల్ దర్పణం ద్వారా అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారం చేయించేటటువంటి సాక్షాత్కారమూర్తులుగా కండి. जैसे दर्पण के आगे जो भी जाता है उसे स्वयं का स्पष्ट साक्षात्कार हो जाता है. ఎలాగైతే దర్పణం అంటే అద్దం ఎదురుగా ఎవరైనా వెళ్ళి నిలబడితే వాళ్ళ స్వయం యొక్క సాక్షాత్కారం స్పష్టంగా చేసుకుంటారు. నా రూపం ఎలా ఉంది అనేది స్పష్టంగా చూసుకుంటారు కదా.
लेकिन अगर दर्पण पावरफुल नहीं तो रियल रूप के बजाय और रूप दिखाई देता है కానీ ఆ దర్పణం ఆ అద్దం పవర్ఫుల్గా లేకపోతే మన రియల్ రూపం మనకు కనిపించదు, ఇంకేదో కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ అద్దం సరిగా లేకపోతే హోగా పత్లా దిఖాయి దేగా మూట, సన్నగా ఉంటాం కానీ అద్దం సరిగా లేకపోతే అందులో లావుగా కనిపిస్తాం. इसलिए आप ऐसे పవర్ఫుల్ దర్పణ్ బన్ జాओ जो सभी को स्वयं का साक्षात्कार करा सकते. అందువలన మీరు ఎలాంటి పవర్ఫుల్ దర్పణంగా తయారవ్వాలి, మంచి అర్థంగా తయారవ్వాలి అంటే అందరికీ స్వయం యొక్క సాక్షాత్కారం చేయించేలాగా తయారవ్వండి. अर्थात आपके सामने आते देह को बोल अपने देही रूप में स्थित हो जाए. वास्तविक सर्विस ये है, इसी से जय जयकार होगी. అంటే అర్థం ఏంటి? మీ ఎదురుగా ఎవరు వచ్చినా స్వయం యొక్క సాక్షాత్కారం చేసుకోవడం అంటే అర్థం ఏంటి? దర్పణం అవడము అంటే అలాంటి దర్పణం. మీ ఎదురుగా ఎవరు వచ్చినా వాళ్ళ దేహాన్ని మరచి వాళ్ళ అసలైన ఆత్మ రూపంలో వాళ్ళ స్థితిలో అయిపోవాలి. ఆత్మ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి, అనుభవం అయిపోవాలి మీ ఎదురుగా వచ్చే వాళ్ళకి. ఇదే వాస్తవిక సేవ, వాస్తవికమైన సర్వీసు. దీని ద్వారానే జయకారాలు జరుగుతాయి. ఇలాంటి సేవ మీరు చేసినప్పుడే అని చెప్తున్నారు బాబా. కాబట్టి మీ రూపం ఎలా తయారవ్వాలి, మీ పురుషార్థం ఎలా ఉండాలి, మీ ఎదురుగా ఎవరైనా వచ్చినా నేను ఒక ఆత్మ అనేది వాళ్ళకి అర్థమైపోవాలి, అనుభవం కావాలి. అంటే పరిచయం ఏదైతే వింటారో కోర్సులో అంత క్షుణ్ణంగా అంత డీటెయిల్లోకి వెళ్ళకపోయినా మీ ఎదురుగా రాగానే ఆత్మిక స్థితి అనేది వాళ్ళ మీద ప్రభావం పడాలి అన్నమాట. ఇలాంటి దర్పణంగా, ఇలాంటి సాక్షాత్కారమూర్తిగా తయారవ్వండి అని చెప్తున్నాను బాబా. स्लोगन शिक्षाओं को स्वरूप में लाने वाले ही ज्ञान स्वरूप प्रेम स्वरूप आत्मा है. శిక్షణలను బాబా ఇచ్చే శిక్షణలను స్వరూపంలో తీసుకొచ్చేవారే జ్ఞాన స్వరూప ప్రేమ స్వరూప ఆత్మ అంటారు. శిక్షణలను స్వరూపంలో తీసుకొచ్చేవారే జ్ఞాన స్వరూప ప్రేమ స్వరూప ఆత్మ అని అంటారు. అచ్చా, బాబా ఈరోజు ముఖ్యంగా చెప్తున్నదంతా ఇదే. గాడ్ ఫాదర్లీ స్టూడెంట్, ఈశ్వరీయ విద్యార్థులము సత్యమైన రూప్ బసంతే మీ నోటి నుండి సదా జ్ఞానరత్నాలే రావాలి. స్టూడెంట్స్గా ఉన్నాం కాబట్టి మనం ఇది గుర్తుండాలి. ఈ నశ ఎప్పుడు ఉండాలి. ఉద్యోగ వ్యాపారం ఏం చేస్తున్నా కానీ మధ్య మధ్యలో పరమాత్మ స్వయంగా మాకు చదివిస్తున్నారు. మనుషుల నుండి దేవతలయ్యే చదువుకుంటున్నాము. ఈశ్వరీయ విద్యార్థులము అనేది జ్ఞాపకం ఉండాలి అని చెప్తున్నారు బాబా. బాబా పిల్లల్ని మేల్కొల్పటానికి ఎలాంటి సంజీవిని మూలిక ఇస్తున్నారు అంటే మనాభావ మంత్రం. బాబానే జ్ఞాపకం చేసుకోండి అనే మంత్రం ఇస్తున్నారు బాబా. ఇది ఒక సంజీవిని మూలికలా పనిచేస్తుంది. బాబాని జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి? రోజు మొత్తం నశాన ఉండడం. స్వయం పరమాత్మ నాకు చదివిస్తున్నారు, దీనివల్ల దేవత అవుతున్నాను. నశ స్మృతి ఉంటే మీరు జాగ్రత్త అయిపోతూ ఉంటారనమాట. మీ స్థితి వడిలిపోకుండా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఇది నిజంగానే కాలేజ్ స్కూల్ కదా. నరకవాసి నుండి స్వర్గవాసి అవుతున్నాం ఇక్కడ మనము. పురుషోత్తములుగా తయారవుతున్నాము. ఈ నశ ఉండాలి. కానీ పిల్లలు గడిగడికి మర్చిపోతున్నారు అని చెప్తున్నారు బాబా. మర్చిపోకుండా ఈ నశ ఉంచుకోవటానికి ప్రయత్నించండి. అందుకే మర్చిపోతున్నారంటే కనీసం మధ్య మధ్యలో టైం అయినా కేటాయించండి. కేటాయిస్తే కొద్దిగా టైం పెట్టుకుంటే మధ్యలో 3 నిమిషాలు నేను అనుభవం చేయాలని, అప్పుడు ఆ నశ మళ్ళీ తెచ్చుకుంటారు, మళ్ళీ పనిలోకి వెళ్తారు. అలాగైనా ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా. వికారాలు మనల్ని చెత్తగా తయారు చేస్తాయి. వికారాలు అనేవి అసహించుకోవాల్సిన వస్తువులు, వీటిని వదులుకోండి అని చెప్తున్నారు బాబా. సన్యాసుల్లో కూడా కోపం ఉంటూ ఉంటుంది. అన్నదోషం వాళ్ళ మీద పడడం వలన. గృహస్థీల ఆహారం తింటారు కదా వాళ్ళు, గృహస్థీలు తయారు చేసింది. అందుకే బాబా మనకి ఆహార పథ్యం కూడా ఎంత స్ట్రిక్ట్గా ఇచ్చారంటే బయట ఎక్కడ ఎవరైతే నిర్వీకారంగా ఉండట్లేదో వారి చేతి వంట తినకండి బయట అని బాబా మనకు ఒక నియమం పెట్టేస్తారు. ఎందుకంటే ఆహార ప్రభావం మన మీద పడుతుంది. ఆ వికారాలు, వాళ్ళలో ఉన్న వికారాలు మనలో ప్రవేశించే అవకాశం ఉంటుంది.
ఇంకా సంగమ యుగం యొక్క మహత్వం కూడా చెప్తున్నాను బాబా. ఇదే పురుషోత్తమ యుగం, కళ్యాణకారి యుగం. మీ కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ మీరు స్వయం యొక్క కళ్యాణం, ఇతరుల యొక్క కళ్యాణం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ఎవరు పురుషార్థం చేస్తే వాళ్ళే ప్రాప్తి పొందుతారు. ఇక్కడ ధనిక భేద ఏం భేదం లేదు, పురుషార్థాన్ని బట్టి ప్రాప్తి అని చెప్తున్నారు బాబా. ఈరోజు శ్రీమతం మీద నడవాలి, నడిస్తేనే ప్రాప్తి. బాబాని అడగొచ్చు కూడా, నేను నడుస్తున్నానా, నా పురుషార్థం ఎలా ఉంది అంటే బాబా చెప్పేస్తారు. ఇంకా ఏం చెప్తున్నారు బాబా, మందర లాంటి పని చేయకండి. తగిలించడాలు, అక్కడ మాటలు, ఇక్కడ వీళ్ళ కోసం వాళ్ళ కోసం నింద చేసే మాటలు ఆలోచించడం, చెప్పడం. ఎవరైనా మనకు చెప్పినా కూడా మనము ఆ ప్రభావంలో రాకూడదు. చాలా డేంజరస్ మనుషులు అని అనుకోవాలి అలా చెప్పేవాళ్ళు. ఇంకా మీ స్థితి ఎలాంటి పవర్ఫుల్ దర్పణలాగా ఉంచుకోవాలంటే, మీలో ఎంత ఆత్మిక స్థితి ఉండాలంటే మీ ఎదురుగా వచ్చే వాళ్ళలో కూడా ఆత్మిక స్థితి వచ్చేయాలి అని చెప్తున్నాను బాబా. దేహాన్ని మరచి ఆత్మిక స్వరూపం అనుభవం అవ్వాలి వాళ్ళకి. అలాంటి దర్పణంగా తయారవ్వండి. వాళ్ళ ఆత్మస్వరూపాన్ని వాళ్ళకి సాక్షాత్కారం చేయించి సాక్షాత్కారమూర్తిగా కండి అని వరదానం ఇస్తున్నాను బాబా. స్లోగన్లో ఏం చెప్తున్నారు, శిక్షణలను స్వరూపంలో తీసుకొచ్చే వాళ్ళే జ్ఞానస్వరూప ప్రేమస్వరూప ఆత్మ అవుతారు వాళ్ళు. కాబట్టి రోజంతా వరదానం యొక్క పురుషార్థం చేయండి. సాక్షాత్కారమూర్తిని నేను, నన్ను చూసేవారికి నా వర్తమాన భవిష్యత్ స్వరూపము హరిస్తా దేవత సాక్షాత్కారం అవ్వాలి. అంతేకాకుండా వాళ్ళని వాళ్ళు కూడా గుర్తుపట్టేలా వాళ్ళ సాక్షాత్కారం కూడా వాళ్ళకి నా నా స్థితి అనేది ఒక దర్పణలా పనిచేయాలి. వాళ్ళ సాక్షాత్కారం వాళ్ళు చేసుకునేలాగా అనేది గుర్తుపెట్టుకోండి. దానికోసం మనం ముందు ఆత్మ అనే స్మృతిలో బాగా ఉండాలి. ఉంటేనే మన ద్వారా ఎవరైనా నేను కూడా ఒక ఆత్మ అనేది గుర్తుపట్టగలరు, వాళ్ళని వాళ్ళు తెలుసుకోగలరు అని చెప్తున్నాను బాబా. అచ్చా, ఓం శాంతి. मंत्र का अर्थ जान ले, मन मना भव मंत्र का अर्थ जान ले, मन वांछित फल से जीवन का कल्याण करे, मन मना भव मंत्र का अर्थ जान ले, मन मना भव मंत्र का। जो कदम उठे तेरे दर पे जा रुके, जो कदम